హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో మనం ఎప్పుడూ తాగేటటువంటి బాదం పాలు కాకుండా బార్లీతోటి బాదం పాలని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ బార్లీ నీళ్ళు తాగడం వల్ల మన శరీరంలో వేడిని తగ్గించడమే కాకుండా నీరసం రాకుండా కూడా వెంటనే శక్తినివ్వడానికి కూడా ఈ బార్లీ నీళ్ళు అనేవి ఉపయోగపడతాయి. మరి ఇటువంటి బార్లీతోటి మనము బాదం పాలని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికోసం ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులోకి 10 వరకు బాదం పప్పు తీసుకోవాలి. అలాగే 6 నుంచి 7 వరకు జీడిపప్పు తీసుకోవాలి. వీటిని ముందు రోజు నైటే నానబెట్టుకోవచ్చు. లేదు అప్పటికప్పుడు మనకి కావాలి అనుకుంటే ఇవి త్వరగా నానాలి కాబట్టి ఇందులో మనము కొద్దిగా వేడి నీళ్ళు పోసుకుంటే ఇవి త్వరగా నానిపోతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టినటువంటి ఈ జీడిపప్పుని బాదం పప్పుని వేసుకోవాలి. వీటిని గ్రైండ్ చేసేటప్పుడు ముందుగానే నీళ్లు పోయకుండా ముందు ఒకసారి వీటిని బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో అస్సలు పలుకు అనేది ఉండకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బార్లీ గింజల్ని ఉడకబెట్టుకోవడం కోసము ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 2 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ బార్లీ గింజలైనా సరే తీసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా నేను బార్లీని పౌడర్ చేసి స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఈ వీడియోని రీసెంట్గానే అప్లోడ్ చేశాను. ఎవరైనా కావాలనుకుంటే ఒకసారి మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ ఇస్తాను, చూడండి. ఇప్పుడు ఈ బార్లీ పౌడర్ని 2 స్పూన్ల వరకు ఈ నీళ్ళల్లో వేసుకోవాలి. ఈ పౌడర్ని అస్సలు ఉండలేకుండా మనము ఈ విధంగా ఒక స్పూన్ తీసుకొని వీటిని కలుపుకోవాలి. మనం డైరెక్ట్గా ఈ పౌడర్ని నీళ్లు వేడి చేసేటప్పుడు తీసుకున్నామంటే ఉండకట్టేస్తుంది కాబట్టి ఈ విధంగా ముందుగానే ఈ నీళ్ళల్లో వేసుకొని వీటిని అస్సలు ఉండలనేది లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద ఉంచి మనము ఈ బార్లీ మొత్తము బాగా ఉడికే విధంగా ఉడికించుకోవాలి. ఇక్కడ నేను బార్లీ పౌడర్ తీసుకున్నాను కాబట్టి ఇది ఉడకడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. ఒకవేళ మీరు గింజలు తీసుకుని ఉడికించుకునే పని అయితే అవి మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు మనము అవసరమైతే నీళ్ళని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి బాగా ఉడికిపోయాయి అనుకున్న తర్వాత మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి బాదం పప్పు, జీడిపప్పు పేస్ట్ని ఇక్కడ కలుపుకోవాలి. ఈ పేస్ట్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా కాసేపు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు చక్కెరని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చక్కెరని తీసుకుంటున్నాను. మీరు చక్కెర వద్దు అనుకుంటే ఆ ప్లేస్లో బెల్లమైనా సరే ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు 1/2 కప్పు వరకు చక్కెరని తీసుకొని ఇందులో వేసి కలుపుకోవాలి. చక్కెరని వేసి కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని అవసరమైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ దీనికి కొలత అంటూ ఏమీ ఉండదండి. ఎందుకంటే మనము ఎంత స్వీట్నెస్ అయితే కావాలనుకుంటామో అంతవరకు మనము చక్కెర అయినా బెల్లమైనా సరే యాడ్ చేసుకోవచ్చు. మనం వేసిన చక్కెర పూర్తిగా కరిగిపోయిన తర్వాత కొంచెం యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కలపలేదు. మీరు కావాలనుకుంటే కొద్దిగా వేసుకొని ఈ విధంగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది కాబట్టి కన్సిస్టెన్సీ అనేది చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ విధంగా చల్లారనివ్వాలి. ఇన్ని చల్లార్చేటప్పుడు దీనిపైన లేయర్ లాగా ఫామ్ అవ్వకుండా ఉండాలంటే దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఒక 2 నుంచి 3 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత ఈ విధంగా బాదం పలుకులతోటి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది టేస్టీగా ఉండడమే కాకుండా హెల్దీ కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.